రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు అటెండ్ కానున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ సృజనాత్మకతకు, శాస్త్ర సాంకేతిక రంగాలకు హబ్ లాంటిదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 3 ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు బండి సంజయ్. హైదరాబాద్ పర్యటనకు వచ్చారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. బేగంపేట్ ఎయిర్పోర్టులో దిగిన కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. రాత్రి బేగంపేట్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు. ఐటీసీ కాకతీయ హోటల్లో రాజ్నాథ్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలకు అటెండ్ అవుతారు రాజ్నాథ్ సింగ్. తర్వాత సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ పికెట్ గార్డెన్ లో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు రాజ్నాథ్ సింగ్. హైదరాబాద్ సృజనాత్మకతకు, శాస్త్ర సాంకేతిక రంగాలకు హబ్ లాంటిదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పరిశోధనలు, ఎంటర్ప్రీనర్షిప్ కు అనువైన వాతావరణం హైదరాబాద్ లో ఉందని తెలిపారు. గత 11 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో ప్రతి రంగంలోనూ శాస్త్రీయ దృక్పథం పెరిగిందన్నారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కూడా అదే శాస్త్రీయ దృక్పథంతో ఏర్పాటైందని తెలిపారు. గచ్చిబౌలిలోని టీ హబ్ లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్ లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. We urge you to carry this responsibility with commitment and innovation so that exploration quickly turns into real benefits for our nation. As a part of these efforts, today we have launched the 6th tranche of actions of critical mineral blocks. A total of 23 blocks are put up for action. That in just a few months we are moving at a remarkable pace of our 7 pillars of this mission. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 3 ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 77 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారని చెప్పారు సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవం భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు ఎంపీ లక్ష్మణ్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. హైదరాబాద్ విలీనం ఒక గొప్ప చరిత్ర అని, కానీ కొంతమంది చరిత్రను కాలరాశారని విమర్శించారు. అంటే మజ్లిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే వాళ్ళకు తలవొగ్గి ఆ రకంగా మరి ఎవరైతే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, స్వపరిపాలన కోసం, భారతదేశంలో విలీనం కోసం ఎవరైతే వారు పోరాటం చేశారో వాళ్ళని విస్మరించారు. ఆ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమే తెలంగాణ విమోచన. ఖచ్చితంగా గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అమరవీరులు ఎవరైతే మరి ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కానివ్వండి, ఇది ఒక గొప్ప చరిత్ర. ఇటీవల ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంపై విమర్శించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. 2008లోనే అప్పటి సీఎం వైఎస్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించిందని, ఇప్పుడు కొత్తగా ప్రారంభించిందేమీ లేదన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.